తినటానికి సరైన తిండి లేదు, ఉండటానికి కనీసం ఇల్లు లేదు, ఆడేందుకు అవసరమైన ఆట సామాగ్రి లేదు, క్రీడా పోటీలకు వెళ్లేందుకు డబ్బుల్లేవు. ఉన్నదల్లా కొండంత ఆత్మవిశ్వాసం, కష్టపడే నైజం. ఇదే స్ఫూర్తితో క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. ఆర్థిక సమస్యలు సాకు చూపి ఎంచుకున్న ఆటలో తడబడుతున్న ఈ తరానికి సవాల్ విసురుతున్నారు. ఆర్థికంగా చేయూతనందిస్తే దేశానికి మంచి పేరును తీసుకొస్తామంటున్నారు. మీరు చూస్తున్న ఈ అక్కా చెల్లెళ్లు పల్నాడు జిల్లా యాడ్లపాడుకు చెందిన కోడిరెక్క అన్నమ్మ కుమార్తెలు. పేర్లు ధనలక్ష్మి, పాప. చిన్నతనంలోనే తండ్రి వదిలేసి వెళ్లిపోవడంతో అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నారు. తల్లి కూలీ పనులకు వెళ్తూ కుమార్తెలను చదివిస్తూ క్రీడల్లో ప్రోత్సహిస్తోంది. జీవితంలో కష్టాలు తప్ప ఏమీ సాధించలేమని అనుకుంటోన్న నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ యువ క్రీడాకారిణులు. షూటింగ్ బాల్, ఫ్లోర్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో అనేక విజయాలు సాధించారు. పాఠశాలలో చదువుతోన్న సమయంలోనే లాంగ్ జంప్, రన్నింగ్ పోటీల్లో సత్తా చాటింది ధనలక్ష్మి. అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా అద్భుత ప్రతిభ చూపింది. వరుసగా 7 సార్లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. నేను 6th నుంచి బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటే మా పీటీ మేడం నన్ను బాగా ఎంకరేజ్ చేసి స్టేట్ లెవెల్ వరకు ఫస్ట్ 10th క్లాస్లో తీసుకెళ్లారు. నేను వచ్చేసి షూటింగ్ బాల్, ఫ్లోర్ బాల్ నేషనల్స్ ఆడానండి. షూటింగ్ బాల్లో ఇంటర్నేషనల్ ప్లేయర్గా సెలెక్ట్ అయ్యాను. అది తీసుకెళ్తామని చెప్పారు. మళ్ళీ షూటింగ్ బాల్లో మొన్న రీసెంట్గా అనంతపూర్లో జరిగిన దాంట్లో 3rd ప్లేస్ వచ్చింది స్టేట్ లెవెల్లో. అండ్ ఇంకోటి వచ్చేసి నేను చదువుకుంటూనే ఈ గేమ్స్ ఆడుతున్నాను. ప్రతిదానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మా అమ్మ ఒక్కటే కష్టపడుతుంది, నాకు మా డాడీ లేరు. అండ్ వచ్చేసి మా చెల్లి నాతో పాటే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తుందని చెప్పేసి మా చెల్లిని కూడా ఈ మధ్య తీసుకెళ్తున్నాను. బ్యాట్స్ ఇవన్నీ ఏమి ప్రాపర్టీ అయితే మాకేం లేదు, మేము ఇంకా ఆడుకోవడానికి. కానీ ఇక్కడ ప్లేస్ ఏం లేదు, ప్రాక్టీస్ లేకుండానే అక్కడికి వెళ్ళి వార్మప్ చేసి అక్కడే ఆడుతున్నాను. బ్యాట్ వచ్చేసి ఒక బ్యాట్ ఫ్లోర్ బాల్కి 3000 అండి. షూటింగ్ బాల్ వచ్చేసి 600-700 దాకా అవుతుంది. ఆ బాల్, ఆ బ్యాట్ అవి కొనుక్కొని నేను ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా ఆడతాను. రాష్ట్రానికి కానీ మంచి పేరు తీసుకొస్తానని చెప్తున్నానండి. ఇది టీమ్ గేమ్ కాబట్టి టీంతో పాటు అక్కడ సార్ వాళ్ళు తీసుకెళ్తారు. గుజరాత్కి వెళ్ళడానికి ఆ ఖర్చులు కానీ అవన్నీ మా అమ్మాయి చూసుకుంటుందండి. గవర్నమెంట్ ద్వారా కానీ దాతలు కానీ ఎవరైనా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ జాబ్లోనే సెటిల్ అవుదాం అనుకుంటున్నానండి. అదేవిధంగా నేను ఇప్పుడు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో ఆడానండి. నేను తర్వాత దేశం తరపున కూడా ఆడి మన దేశానికి మెడల్ తీసుకొస్తానని చెప్తున్నానండి. అక్క ప్రోత్సాహంతో ఫ్లోర్ బాల్, షూటింగ్ బాల్ పోటీల్లో రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగానని చెబుతోంది పాప. నేను 10th అనుకునేదాన్ని మక్కెందుకు ఇలా వెళ్తుంది గేమ్స్కి అనుకునేదాన్ని. తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత గేమ్స్కి వెళ్తే దాంట్లో సర్టిఫికేట్స్ కూడా జాబ్కి ఉపయోగపడతాయి అని తెలిసి ఇంకా అప్పుడు నేను కూడా మక్క ద్వారా నేను కూడా వెళ్ళేదాన్ని గేమ్స్కి. నాకు గేమ్స్లో చాలా యాక్టివ్గా ఉండాలన్నా, గేమ్స్ ఆడాలన్నా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది. 3 స్టేట్ మీట్స్కి వెళ్ళాను నేను. మొన్న రీసెంట్గా అనంతపురంలో షూటింగ్ బాల్లో 3rd ప్లేస్ వచ్చింది. అంతకుముందు సపక్త క్రాకి శ్రీకాకుళం వెళ్ళాము. దాంట్లో
దాంట్లో క్వార్టర్స్ దాకా వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ ఓడిపోయాము. తర్వాత ఫ్లోర్ బాల్లో సెకండ్ ప్లేస్ వచ్చింది. చిలకలూరుపేటలో ఆడాము. బడ్జెట్ ఎక్కువైపోయి ఇంక మా మమ్మీ కట్టలేకపోతున్నారు. మొన్న అనంతపురంకి వెళ్ళటానికి కూడా అప్పు తెచ్చి కట్టారు. అక్కడ థర్డ్ ప్లేస్ తీసుకొని వచ్చాము. నేను మా అక్కలాగా ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అవ్వాలనుకున్నాను. నేను దేశంకి ఒక మెడల్ తీసుకొని వస్తానని చెప్తున్నాను. ఏళ్ల కిందట భర్త కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోవడంతో తన ఇద్దరు కుమార్తెలను కష్టపడి చదివిస్తూ క్రీడల్లో సైతం ప్రోత్సహిస్తున్నానని చెబుతోంది తల్లి అన్నమ్మ. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా తన కుమార్తెలకు మంచి భవిష్యత్తును అందించేలా కృషి చేస్తున్నానని చెబుతున్నారు. మా పిల్లలిద్దరూ గేమ్స్ ఆడుతున్నారు, చదువు కూడా చదువుతున్నారు. దాని విషయంలో పిల్లలకి కొంచెం నేను బాగా చదివించుకోవాలి, మళ్ళీ గేమ్స్ ఆడిపించుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంది. దానివల్ల నేను ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను. పెద్దమ్మాయి అయితే షూటింగ్ బాల్లో నేషనల్ గుజరాత్లో ఆడిందండి. ఇప్పుడు వచ్చేసి ఇండియాకి కూడా సెలెక్ట్ అయింది. చిన్న అమ్మాయి కూడా 4 బాల్ ఆడుతుందండి. అమ్మాయి కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇలా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. పిల్లల్ని చదివించుకోవాలని ఇంకా ఆసక్తిగా ఉంది నాకు. ప్రతి దానికి కూడా ముందడుగు వేయించాలని, నేను ఎంత కష్టం పడ్డా నా పిల్లలు ఆ కష్టాల్లోకి అలా వెనక్కి వెళ్ళకూడదని చెప్పేసి ముందడుగు వేయించాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. పిల్లల విషయంలో చదువు మాత్రం గ్యారెంటీగా చదివించి వాళ్ళని మంచి స్థాయిలో చూడాలని నా కోరిక అండి. నా ఆలోచన కూడా అదేనండి. కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానండి. ఇబ్బందుల్లో కూడా నేను కానీ ముందడుగు వేయాలని ఆలోచనతో ఉంటున్నానండి. అమ్మ వాళ్ళు ఇంట్లో ఉండి చదివించుకుంటున్నానండి. అమ్మా నాన్న నాకు చాలా సపోర్ట్గా ఉంటున్నారండి. మా కుటుంబం అంతా ఎవరైనా దాతలు ఉంటే ఆ పిల్లలకి సహాయం చేస్తారని చెప్పేసి నేను ఆర్థిక పరిస్థితిలో కూడా పోరాటం చేస్తున్నానండి. మేము తిండి కూడా సరిగ్గా పెట్టుకోలేని పరిస్థితి, చదివించలేని కూడా పరిస్థితి ప్రభుత్వం వారు అందిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నానండి. ప్రభుత్వం దాతలు ప్రోత్సహించి సాయం చేస్తే అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణాలు తీసుకొస్తామని చెబుతున్నారు ఈ యువ క్రీడాకారిణులు. పేదరికంతో పోరాటం చేస్తూ కన్నతల్లి పడుతున్న కష్టాన్ని చూసిన ఆ యువతలు తమ తల్లి కష్టాన్ని తీర్చేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తున్నారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తూ ఫ్లోర్ బాల్, షూటింగ్ బాల్లో ఇద్దరు అక్క చెల్లెలు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటికే అనేక మెడల్స్ సొంతం చేసుకున్న వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని దేశానికి పథకం అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.